ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అంటే అంతర్జాతీయ విపణిలో రూపాయి యొక్క మారకపు విలువ, రూపాయి ఎక్స్‌చేంజ్ రేట్ అనేది బాగా తగ్గుతోంది. ఈరోజు ఆల్ టైమ్ లోలో ఉందన్నమాట. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 95 పైన చెల్లించాల్సొస్తుందన్నమాట. అంటే ఒక డాలర్ అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుక్కోవాలంటే రూపాయి విలువలతో పోలిస్తే రూ. 95 చెల్లించాల్సిందే. మనం చూస్తే అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల చమురు మార్కెట్‌లో చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. 1 బ్యారెల్ చమురు విలువ ఈ రోజున $120 చేరుకుంది. చాలా హైయెస్ట్ అన్నమాట. 4 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో అంటే ఇంత స్థాయిలో చమురు వాల్యూ అంటే ఆయిల్ ప్రైసెస్ పెరగటం ఇదే తొలిసారని చెప్పొచ్చు. దాంతో ఇంటర్నేషనల్‌గా ఇన్‌ఫ్లేషన్ అంటే రేట్లు పెరగటం, ధరలకు రెక్కలు రావచ్చు అంటున్నారన్నమాట. మరో పక్క ఇంధన ధరలు కావచ్చు, అంతర్జాతీయ వడ్డీ రేట్లకు సంబంధించి చాలా భయాందోళనలు అండ్ భిన్నాభిప్రాయాలు ప్రపంచంలో వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. దీంతో భారతదేశంలో మన మేజర్ ఇండెక్సెస్ కూడా నష్టాలనే చూపిస్తున్నాయన్నమాట. దాదాపు అన్ని రంగాల్లో షేర్లు కాస్త నష్టాలతోనే కొనసాగుతున్నాయి. ఈ టైంలో రూపాయి విలువ పడిపోవడం అనేది మరింత భయాన్ని కలుగజేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి కావచ్చు, చమురు ధరలు పెరగటం కావచ్చు, వీటన్నిటి కారణంగా రూపాయి విలువ క్షీణించింది అంటున్నారు. అసలు రూపాయి విలువ క్షీణించడానికి గల కారణాలేంటి? అసలు రూపాయి విలువ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం చూస్తే 1947లో డాలర్‌తో రూపాయి ఎక్స్‌చేంజ్ రేట్ అయితే రూ. 3.30 ఒక డాలర్. అదే 1975లో రూ. 8 ఉందన్నమాట. అదే 2000 సంవత్సరంలో రూ. 44 ఇస్తే ఒక డాలర్. అదే 2020 సంవత్సరం నాటికి రూ. 75 ఇస్తే ఒక డాలర్. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 95 పైన చెల్లించాల్సొస్తుందన్నమాట. అంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దిగజారుతుంది. రూపాయి విలువ పడిపోతుంది. ఈ పతనానికి కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగటం కావచ్చు, అమెరికా డాలర్ బలపడటం కావచ్చు. ఎవరైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశం నుంచి ఇతర దేశాలకు తీసుకెళ్ళటం కావచ్చు. మార్చి నెలలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ $11 బిలియన్ $11 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్లారంట బయటికి. ఇవన్నీ చూస్తే స్లోగా రూపాయి విలువ పడుతుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఏ కరెన్సీకైనా ఎక్స్చేంజ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుద్దో ఆటోమేటిక్గా కరెన్సీకి వాల్యూ పెరుగుద్ది అనమాట. మిగతా కరెన్సీలు ఆ కరెన్సీని కొనుక్కోవాలంటే మిగతా కరెన్సీలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనం చూస్తే కనుక భారతదేశం ఆయిల్ ఇంపోర్టర్. మనం ఈ బిల్స్ అని ఎలా పే చేస్తాం? డాలర్లో పే చేయాలన్నమాట. అంటే ఇంటర్నల్గా మనం కొనుక్కునే వాటికి రూపీస్లో పే చేసినా బయట ప్రపంచంతో మనం చేసే లావాదేవీలకి మనం వేరే కరెన్సీలో పే చేయాలి. సో మనకి డాలర్లు చాలా అవసరం అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, రూపాయలు పెట్టి డాలర్లు కొనుక్కోవాలంటే మనకు చాలా డబ్బులు అవసరం అవుతాయి. అయితే ఇది ఫస్ట్ టైమా రూపీ డిప్రిషియేట్ అవ్వడం అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయితే ఒక ట్రెండ్. అయితే రూపీ బాగా ఎప్పుడు డిప్రిషియేట్ అయింది? 2008లో సబ్ ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ అని వచ్చింది. దాదాపు అప్పుడు 20% డిప్రిషియేట్ అయింది. 2013లో కూడా దాదాపు 11% డిప్రిషియేట్ అయింది. సో ఇలా డిప్రిషియేట్ అవ్వడం మనకి కొత్త కాదు, రూపీకి కొత్త కాదు. కానీ రూపీ డిప్రిషియేట్ అయితే అన్నీ దురదృష్టాలే కదా, అదృష్టాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే కరెన్సీ వాల్యూ పడిపోయిద్దో అప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు? మన ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి. ఎప్పుడైతే మన దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గుద్దో ఎక్స్చేంజ్ వాల్యూలో ఉదాహరణకి రూ. 40 ఉందనుకోండి ఒక డాలరు, 2 మ్యాంగోస్ వచ్చాయి. రూ. 80 ఉందనుకోండి ఒక డాలరు, 4 మ్యాంగోస్ వస్తాయి. సో చాలా కొనుక్కెళ్ళొచ్చు వాళ్ళు. కాబట్టి ఎక్కువ మంది మన దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఇది బేసిక్ ఫండా అనమాట. మీరు గుర్తుండే ఉంటుంది 2016-17 టైంలో చైనా దేశము వాళ్ళ కరెన్సీ విలువ కావాలని తగ్గించుకుంది. దానికి కారణం తన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి, చైనా గుడ్స్ చీప్ చేసుకోవడానికి, తక్కువ రేట్ చేసుకోవడానికి. అట్లా తెలివిగా కొన్ని దేశాలు నెమ్మదిగా వాళ్ళ కరెన్సీ విలువ తగ్గించుకుంటుంటాయి. దానివల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు అనమాట. భారతదేశం ఏదైతే కొనుక్కొచ్చుకుంటుందో ఉదాహరణకి కోల్ కానీ, ఆయిల్ కానీ, ఎడిబుల్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఈ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కానీ ఏం మనం కొనుక్కొచ్చుకుంటాం కదా, మనం కొనుక్కొచ్చిన వాటి రేట్ పెరిగిపోయింది. దాంతో మనకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఉందో అది కూడా మైనస్ అయిపోయింది అనమాట. సో కంపారిటివ్గా మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది. మనం కొనుక్కోవాలి రేటు ఎక్కువ డాలర్స్ చెల్లించాలంటే ఎక్కువ రూపాయలు పెట్టి డాలర్స్ కొనుక్కోవాలి. అండ్ దాంతోపాటు వాటి రేట్లు పెరిగాయి. మొత్తం మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఓవరాల్గా దీన్ని కరెక్ట్ చేయడానికి ఆర్బీఐ రకరకాల మెజర్స్ చేసుకుంటుంది. ఎవరైతే ఫారెన్ ఇన్ఫ్లోస్ ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయటము, ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్టివ్గా చేయటము, దాంతోపాటు ఫారెన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఇన్ఫ్లోస్ మీద ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము, ఇవన్నీ చేస్తుంది. కానీ ఇన్ని చేసినా సరే ఇంకా అనుకున్న రేంజ్లో సపోర్ట్ రావట్లేదు రూపాయికి. అతిగా రూపాయి క్షీణిస్తే మాత్రం అది దేశానికి ఇబ్బందికరమే.